హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వచ్చే 2025 ఇయర్ లైక్ ఒక మ్యాథమెటిక్ వండర్లా ఉంది. సో ఈ నెంబర్ వెనకాల ఉన్న మ్యాథమెటికల్ ఫన్ ఫ్యాక్ట్స్ అన్ని మనం తెలుసుకుందాం. సో వచ్చేసరికి 2025 అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, 45 స్క్వేర్ అనేది ఈక్వల్ టు 2025. నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ టూ స్క్వేర్స్, 9 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఈక్వల్ టు 2025. నెక్స్ట్ థర్డ్ సమ్ ఆఫ్ 3 స్క్వేర్స్, 40 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అనేది 2025తో సమానం. అండ్ అలానే ప్రీవియస్ స్క్వేర్ 44 స్క్వేర్ ఈక్వల్ టు 1936. ఈ ఇయర్ వచ్చేసరికి 45 స్క్వేర్ మనం చెప్పుకున్నట్టు ఈక్వల్ టు 2025. అలానే నెక్స్ట్ స్క్వేర్ ఇయర్ 46 స్క్వేర్ అంటే 2116, అంటే టోటల్ ఇప్పటి నుంచి 92 ఇయర్స్ గ్యాప్ ఉంది. అండ్ అలానే మీరు కనుక చూసుకుంటే సమ్ ఆఫ్ క్యూబ్స్ 6 క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 8 క్యూబ్ ఈక్వల్ టు 2025. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ డిజిట్స్ 1 to 9 అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ అలా సో ఆన్ ప్లస్ 9 క్యూబ్ ఈక్వల్ టు 2025. నెక్స్ట్ ఫన్ ఫ్యాక్ట్ వచ్చేసరికి హర్షద్ నెంబర్. సో ఈ 2025 అనేది డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్, అనగా 2 ప్లస్ 0 ప్లస్ 2 ప్లస్ 5 ఈక్వల్ టు 9. అండ్ 2025ని మనం 9తో డివైడ్ చేస్తే 225. సో ఇట్స్ అండ్ డివిజిబుల్ హర్షద్ నెంబర్. అండ్ లాస్ట్ వచ్చేసరికి మ్యాజిక్ గ్రిడ్. సో ఈ 2025 సెల్స్ని మనం ఒక పర్ఫెక్ట్గా 45/45 గ్రిడ్లు మంచిగా మనం జియోమెట్రిక్ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు చేద్దాం. సో నేనేమైనా మిస్ అయితే మీకేమైనా తెలిస్తే చెప్పండి. నా ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే కమెంట్ కూడా చేయండి.